my channel. This is your Chakri, the Avenger Rider. So నైట్ మ్యాంగ్లూర్ అంటే దోర్లకట్ట, మ్యాంగ్లూర్కి 10 కిలోమీటర్స్ దూరంలో దోర్లకట్ట అనే ప్లేస్లో రూమ్ తీసుకొని స్టే చేశాను. దోర్లకట్టకి దగ్గరలో అంటే స్టార్టింగ్ బీచ్ ఆఫ్ కర్ణాటక ఉలాల్ బీచ్ అయితే వచ్చేసాను. లుక్ అట్ ద బీచ్. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ చక్రి, ద అవెంజర్ రైడర్. మ్యాంగ్లూర్లో నేత్రావతి బ్రిడ్జ్ మీద ఉన్నాం ఇప్పుడు. ఫస్ట్ తన్నీర్ బావి, బెంగ్రీ బీచెస్ దగ్గరికి వెళ్తున్నాను. ఇంకొక 17 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. నేత్రావతి బ్రిడ్జ్ పేరు వినడమే కానీ ఇప్పుడే చూడడం, నేత్రావతి బ్రిడ్జ్ మీద పోవడం. సో ఇది సీన్, ఈ వాటర్ అంతా మొత్తం పోయి సముద్రంలో కలుస్తాయి అనుకుంటా. మ్యాప్లో చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. సో ఫస్ట్ తన్నీర్ బావి బీచ్కి వెళ్తున్నాము. వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి. మ్యాక్సిమం మ్యాంగ్లూర్లో ఎన్ని రకాల బీచెస్ ఉన్నాయో అన్నీ చూద్దాం. వీలైతే ఉడిపి కూడా వెళ్దాం అనుకుంటున్నా. ఈరోజంతా మనకు టైం ఉంది. సో ఈరోజంతా డిఫరెంట్ బీచెస్ అన్నీ చూసి ఎంజాయ్ చేసి, బీచ్కి పోకముందే ఇక్కడ వాటర్ అంటే ఇక్కడ నుంచి వాటర్ అన్నీ వెళ్ళిపోతున్నాయి అన్నమాట సముద్రంలోకి. ఇక్కడ నుంచి ఇంకా 3 కిలోమీటర్స్. చూడండి మ్యాప్లో పక్కనంతా వాటర్ ఉన్నాయి కదా, వాటర్ పక్కన నుంచి వెళ్తున్నాం. అది సముద్రం. వెల్కమ్ టు తన్నీర్ బావి బీచ్. సో ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్. ముందే ఇదే బెంగ్రే బీచ్. ఇదా బెంగ్రే బీచ్ 2 కిలోమీటర్ తన్నీర్ బావి బీచ్. లయన్స్ బీచ్ పార్క్ అంట. చూడు అడ్డగాదులాగా ఉన్నారు, ఉయ్యాలు ఉక్కుంటున్నారు. ఓకే, వెల్కమ్ టు తన్నీర్ బావి బీచ్. ఓకే, ముందర ఉన్న బీచ్లో నో స్విమ్మింగ్, కానీ ఇక్కడ స్విమ్మింగ్ చేయొచ్చు, సర్ఫింగ్ కూడా చేస్తారు. సర్ఫ్ క్లాసెస్ ఫర్ ఆల్ ఏజెస్.
తన్నీర్బావి బీచ్కి ఆపోజిట్లో నేత్రావతి నది ఉంది, రివర్. ఇది చూసుకొని నెక్స్ట్ బెంగ్రే బీచ్. అదేంటంటే నేత్రావతి రివరు సముద్రంలో కలిసే ప్లేస్. ఇది నేత్రావతి బీచ్. మరి దీనికి కూడా టికెట్ కౌంటరు. ಬೋಟ್ ರೈಡ್ಗೆ ಟಿಕೆಟ್ ಎಂತೋ ಕನ್ಕೊಂಟಾನು. ಎಷ್ಟು ಟಿಕೆಟು? 10 ರೂಪಾಯಿ. ಎಷ್ಟು ದೂರ ಹೋಗುತ್ತೆ? ಅಲ್ಲಿ ಹೋಗಿ ಇಲ್ಲಿ ಬರ್ತೀರಾ? ఇది వచ్చేసి తన్నీర్బావి ట్రీ పార్క్. ఇంట్రెస్ట్ ఉంటే ట్రీస్ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి లోపలికి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. వెళ్దామా? వచ్చేటప్పుడు చూద్దాం. బాంగ్రే బీచ్ దగ్గర చూడండి ఈ వీళ్ళ లైఫ్ స్టైల్. ఇది బెంగ్రే బీచ్. ఇక్కడ నేత్రావతి రివరు సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ చిన్న పార్క్ లాగా ఉంది. అది నేత్రావతి. ఇది సముద్రం. లేక్ వచ్చేసి సముద్రంలో కలుస్తుంది ఇక్కడి నుంచే. ఆరాంగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ.